కనిపట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. నా ఖ్యాతి దండ నీ కట్టడా, నా ఖ్యాతి దండ నీ కట్టడా, నన్ను కాచు ఆశ్రయమే. కనిపట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. కనిపట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. బలహీనత నన్ను తరుమినను, ఎడారి జీవితం కనిపించగా. బలహీనత నన్ను తరుమినను, ఎడారి జీవితం కనిపించగా. బలవంతుని హస్తం నన్ను పట్టుకొన్, బలవంతుని హస్తం నన్ను పట్టుకొన్, మెల్లిగా కౌగిటిలో మోసి వెళ్ళును. కనిపట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. కనిపట్టుము ప్రభు సముఖములో, నిశ్శబ్దములో ప్రభు స్వరం వినుము. ఈ దినము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనమును కొంతసేపు మనం ధ్యానిస్తాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నేను ఇంతకుముందు కూడా నేను మాట్లాడిన ఒక సందేశంలో నూతన జన్మం, మళ్ళీ జన్మించినప్పుడే పరలోక రాజ్యం అతడు వెళ్ళును అని ఒక సబ్జెక్టును మీతో నేను మాట్లాడాను. దానికి సంబంధించిన మాటయే ఇది కూడా. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. ఇదిగో అన్ని క్రొత్తవాయెను, పాతవి గతించెను. నేను ఆ రోజు కూడా ఇదే చెప్పాను. పాత జీవితానికి ముగింపు, క్రొత్త జీవితం ప్రభుతో ప్రారంభం అని చెప్పాను. కాబట్టి పాత జీవితం అయిపోతున్నది, అన్ని క్రొత్తవాయెను. ఇదే చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఇదే చాలా ముఖ్యమైనది. ఇదే సాల్వేషన్, రక్షణ. రక్షణ పొందారా అని కొందరు అడుగుతారు. అవును సార్, రక్షణ పొందాను. రక్షణ అంటే ఏంటిదంటే అన్నీ నూతన పరచబడినది, నూతన సృష్టి. దేవునిలోనికి వచ్చేసాను, ఇప్పుడు నేను నూతన సృష్టి. ఒక వ్యక్తి దేవునిలోనికి వచ్చిన తర్వాత ఫుల్ ఆఫర్స్ ఉన్నవి, ఆఫర్స్. మనము కూడా ఇప్పుడు ఈ ఆఫర్స్ కాలం. ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నదా?
ఏ షాపు ముందైనా ఆఫర్స్ రాసి పెట్టారా? లేకపోతే ఎక్కడైనా డిస్కౌంట్ ఉన్నదా? ఏదైనా కారు ఒక 20-30 వేలు తక్కువ ఇస్తున్నారా అని అప్పుడప్పుడు ఈ పండుగ, అన్ని మతాలకు చెందిన ఈ పండుగలు వచ్చినప్పుడు షాపు ముందు రాసి పెడతారు, ఈ ఆఫర్ ఉన్నది, అది ఆఫర్ ఉన్నదని. దేవుడు కూడా ఒక ఆఫర్ ఇచ్చాడు. 91వ కీర్తనలో ఉన్నది, మహోన్నతుని చాటున. ఇక్కడ ఏం చెప్పబడి ఉన్నది? క్రీస్తు నందున. క్రీస్తులో ఒక వ్యక్తి వస్తే అతడు నూతన సృష్టి, నూతనముగా చేయబడిన వ్యక్తి. కాబట్టి అక్కడ కూడా 91, సామ్ 91, అక్కడ కూడా మహోన్నతుని చాటున నివసించువాడే అని చెప్పి అక్కడ ఫుల్ ఆఫర్స్ ఉన్నది. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం నీకు రాదు అని అక్కడ రాయబడి ఉన్నది. అవును. తర్వాత ఏ తెగులు నీ ఇంటి దగ్గర రాదు, నీ గూడారం దగ్గర రాదు. తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే నీవు క్రీస్తులో దాచబడి ఉన్నావు, మహోన్నతుని చాటున ఉన్నావు. ఏదైనా వస్తే దేవునికి అటాక్ కావాలి, నీకు కాదు. నీవు ఆయన చాటున దాచబడి ఉన్నావు, ఆయన వెనుక. అంటే ఎన్నో మేలు అక్కడ చెప్పబడి ఉన్నది. ఆపద కాలములో నాకు మొరబెట్టును, నేను అతన్ని విడిపించదను, అతనికి ఆయుష్ ఇచ్చేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. అంటే నా డాడీ వయసు ఇప్పుడు 96. ఇప్పుడు కూడా గట్టిగా మంచిగా ఫోన్లో డైలీ మాట్లాడుతారు నాతో, నాకు ఫోన్లో ప్రేర్ చేస్తారు. 96. వారు కూడా వారి యొక్క పాత జీవితం అయితే చాలా డేంజర్. ఎప్పుడు బూతులే, ఎప్పుడు బీడీ సిగరెట్ త్రాగడం. ఎవ్వరు మాట్లాడలేము ఆయనతో. నా మమ్మీ అయితే చెప్పేది, ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే నేను వివాహం అయిన తర్వాత మీ డాడీ అని, అదన్నీ మాకు చెప్తారు. అటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే సరి అయిన టైంలో మార్చి నూతన సృష్టిగా చేసి మనిషిని మార్చి ప్రభువును ప్రకటించే ఒక వ్యక్తిగా దేవుడు ఆ కృపనిచ్చాడు. అందరికీ ప్రకటించే కృప దొరకదు, అందరూ సేవ చేయలేరు. పిలుపు ఉన్నవారే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. కాబట్టి ఆ కృప ఉంటేనే సేవ చేయగలము. పేతురుతో అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, యేసు ఎవరో నాకు తెలియదని చెప్పావు కదా, ప్రేమిస్తున్నావా? 3 సార్లు తెలియదన్నావు కదా, ప్రభు నాకు తెలియదని. నేను 3 సార్లు అడుగుచున్నాను, ప్రేమిస్తున్నావా నన్ను? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నానని చెప్పిన తరువాత సేవ బాధ్యతను అప్పగించాడు. అంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వ్యక్తే సేవ చేయగలడు, అందరు చేయలేరు. అందరికీ ఆ కృప లేదు. కాబట్టి ఆ పిలుపు ఉన్నవారికి అది అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అందరూ గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. లక్షల ప్రజలు అక్కడ సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు, పర్వతం ముందు ఉన్నప్పుడు, మీద కాదు ముందు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మోషే నీవు మాత్రరా, నీకు మాత్రమే పెర్మిషన్, నా సమీపముగా నా దగ్గర రావటానికి నీకే అనుమతి, అందరికీ కాదు. కాబట్టి అందరికీ దేవుని కృప ప్రకటించేది, సేవ చేసేది, దేవుని పవర్, 9 కృప వరములను పొంది సేవ చేసేది అందరికీ అనుమతి లేదండి. కాబట్టి
ఇక్కడ కూడా మనం గమనించాలి, నూతన సృష్టి. నా డాడీ నూతన సృష్టిగా మారి ఇతరులకు ప్రకటించే ఒక వ్యక్తిగా మారి సేవ చేసి ఆయన బ్లెస్సింగ్ మా మీద వచ్చి మాకు కూడా ఆ కృప దొరికింది. నేను బిజినెస్ కొరకు వచ్చాను, బిజినెస్ లైన్లో వెళ్ళాను, నాకు సంబంధమే లేదు. కానీ పనికి మాలిన అర్హత లేని నాకు ఈ కృపను దేవుడిచ్చాడు. అర్హత లేదు, కేవలము కృప వలన నాకు దొరికింది ఈ ధన్యత. కాబట్టి నూతన సృష్టి ఇది గొప్ప అనుభవం. తర్వాత చాలా అవసరం ఇది. దేవునిలో దాగి ఉండడం, దేవునిలో దాచబడి ఉండడం, ఇది చాలా ముఖ్యం. వెంటనే మీరు ఒక ప్రశ్న, ఇది ప్రశ్న కాలమే కదా, ఏది మాట్లాడినా ప్రశ్న వస్తుంది. అవును, తర్వాత కొందరిని చంపుతున్నారు, కొందరు చనిపోతున్నారు. ఎలా? మీరేమన్నారు? క్రీస్తులో ఉండే నీ ప్రక్కనే 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నీకు ఏ అపాయము రాదు అని మీరు చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు చనిపోతున్నారు? దేవుడు కాపాడవచ్చు కదా అంటే ప్రశ్న వెంటనే ప్రశ్న వస్తుంది. అవును, ప్రభు కూడా చూడండి, సిలువకు వెళ్ళి తన్ను అప్పగించి తన ప్రాణమును సిలువ మీద విడిచాడు. అది అవసరమా ఆయనకి? దైవ కుమారుడు, సృష్టి పిత తను తగ్గించుకొని అక్కడి నుండి వచ్చి ఈ లోకానికి వచ్చి ఒక నరుడుగా 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఆయన పోయి సిలువలో మరణించడం అవసరమా? దాని కొరకే వచ్చాడు. అలాగే కొందరిని కొన్ని పనుల కొరకే దేవుడు పంపిస్తాడు. వాళ్ళ టైం అయిపోగానే ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మన కంట్రోల్లో మన జీవితం లేదు, ఆయన తీసుకుంటాడు. ఇంకా అయిపోయింది, ఇంకా వచ్చేసాయి అని. మనకు వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎన్ని తలనొప్పిలు ఉన్నదో మనకు తెలియదు. వారి జీవితం దేవునికి తెలుసు. కాబట్టి ప్రాణం పోవడం మాత్రం ఆయన చిత్తం లేకుండా అది పోదు. నేను చెప్తాను, వ్యాధి వచ్చుటకు చాలా కారణాలు ఉంటవి, వాతావరణం బట్టి ఉంటుంది. కొన్ని వ్యాధులు దేవుని నామం మహిమపరచబడుటకు వస్తుంది, మళ్ళీ స్వస్థపరచబడుతుంది. కొన్ని వ్యాధులు లాస్ట్ ముగింపు కొరకు వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నరుడు ఒకేసారి జన్మించడం, ఒకసారి మరణించడం నియమించబడి ఉన్నది, అది తప్పదు. కాబట్టి దేవుడు కాపాడుతాడు, ఏ ప్రాబ్లం నుంచి కూడా ఆయన కాపాడుతాడు, ఆయన సాధ్యం. కానీ మనము అది అర్థం చేసుకొని, అది నాలెడ్జ్ మనకు ఉండాలి. అండర్స్టాండింగ్ అంటారు, అండర్స్టాండింగ్. ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఉండే మనం అన్నీ అర్థం చేసుకుంటాం, కాముగా ఉంటాం, ఆలోచిస్తాం. మనకు ఆలోచించి కాముగానే ఉంటాం. ఒకసారి నేను ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాను. కలకత్తా ఇటువంటి అనుభవాలు చెప్పకూడదు, కొందరు నమ్మరు కాబట్టి చెప్పకూడదు. అనవసరంగా ఏదైనా చెప్పి ఎందుకని నేను కొన్ని విషయాలు చెప్పాను. అంటే కోల్కతా వెళ్ళుచున్నా, నేను నా డ్రైవర్ని కూడా తీసుకోబోతున్నా ఫ్లైట్లో. ఫ్లైట్ ఎట్లా షేక్ అయిందంటే అబ్బా, ఒక్కొక్కరు ముఖమును చూసుకుంటున్నారు. అంటే బ్రతుకుతామా ఇంకా పోతామా అని. ఒకేసారి డబక్కని క్రిందికి వస్తుంది, షేక్ అవుతుంది, మొత్తం డేంజర్లో ఉన్నట్టు ఉంది. ఫ్లైట్ ఎట్లానో ఉన్నట్టు ఉంది. అంటే
ఏం చేయాలి ప్రభు అని కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక చిన్న విషన్ కలిగింది. అది అందరికి చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఒక విషన్ కలిగింది. 2 దూతలు పై నుంచి దిగి వస్తున్నారు. 2 దూతలు వచ్చి ఫ్లైట్ పైలట్ ఉన్న గదిలో వెళుచున్నారు. పైలట్ ఉన్న ప్లేస్కు లోపల వెళ్ళి తర్వాత కంట్రోల్ అయింది. కంట్రోల్ అయ్యి కల్కత్తా ఎయిర్పోర్ట్ రాగానే కరెక్ట్గా క్షేమముగా రన్వేలో దించుతున్నారు వాళ్ళు. ఇది విషయంలో నాకు మెల్లిగా అట్లా కనబడుచున్నది ఫ్లైట్లో ఉన్నప్పుడే. అవును, అక్కడ దిగంగానే అమ్మగారు ఫోన్ చేశారు, క్షేమంగా వెళ్ళారా అని. అవును, ఇప్పుడే దిగానయ్యా, ఇప్పుడే దిగాను, కానీ ఇవాళ బ్రతికిపోయాను అన్నాను. అంటే నాకు కూడా ఇక్కడ ఒక కల పడింది, ఇంక నీ భర్త మళ్ళీ తిరిగి రాడని, అందుకే నేను ఫోన్ చేశా అని అమ్మగారు చెప్పారు. అంటే ఇట్లా జరిగింది, ఇట్లా ఒక విషయం కలిగింది, ఒక దూతలు 2 వచ్చి ఫ్లైట్ని కంట్రోల్లో తీసుకున్నారని ఇట్లా చెప్పాను. అంటే ఇది నమ్ముటకు కొద్దిగా కష్టమే కదా, అందుకే ఎవరికి చెప్పాను. అంటే దూతలు వచ్చారా, సరే ఇప్పుడు మీకు కొద్దిగా అనారోగ్యంతో ఉన్నారని చెప్తారు కదా, మరి మీ దూతలు వచ్చి వెంటనే చేయవచ్చు కదా అని వెంటనే నెక్స్ట్ ప్రశ్న వస్తుంది. అంటే ప్రతి విషయమును కూడా అర్థము చేసుకోవడం కూడా అది ఒక కృప, అది దేవుడి చూచిన జ్ఞానం. కొందరు చెప్పిందే చెప్తూ ఉంటారు, ఎంత చెప్పినా మారరు, అర్థము చేసుకోరు, ఏ లాభం చెప్పి. కాబట్టి ఒకటి ఈరోజు మీకు వచ్చుచున్నది నూతన సృష్టి. ప్రభులో ఒక వ్యక్తి ఉండే, అతడు నూతన సృష్టి. ఆ విషయం మాత్రం ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభులో మీరు దాచబడాలి, ప్రభులో దాచబడాలి. అప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నవి. మీ గూడారం యొద్దకి, మీ ఇంటి దగ్గర ఏ తెగులు రాదు అని ఉన్నది. కాబట్టి ఇటువంటి బ్లెస్సింగ్స్ అన్నీ మనం పొందుదాం. నూతన సృష్టి, ఈ అనుభవం పొందుదాం, ముందుకు వెళ్దాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనము ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను మీట్ చేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా మెలకువగా ప్రార్థనలో సిద్ధపడి విశ్వాసంలో గట్టిగా మనం ఉండాలని మీకు తెలియజేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒకసారి వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, నూతన సృష్టిగా వారిని చేయండి. అవును, అదే మాకు ముఖ్యమని బైబిల్ తెలియజేయుచున్నది. నూతన సృష్టి, పాతవి గతించెను, అన్ని క్రొత్త వాయను. అటువంటి ఒక గొప్ప ధన్యత వారికి దయచేయండి. వారు అర్థం చేసుకోవాలి, ఇప్పుడే నీ బలమైన శక్తి దిగవచ్చునుగాక. వారిని ముట్టండి తండ్రి, అడ్డు ఆటంకములను తొలగించండి, నెమ్మది సమాధానం దయచేయండి. ఈరోజు ఏ పనికి వెళ్ళినా వారితో మీరు వెళ్ళండి. ప్రభువా, స్తోత్ర మార్గాలు తెరవండి, నెమ్మది దయచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయండి. సమాధానం పాడు చేస్తున్న ప్రతి దుష్ట క్రియలను యేసు నామంలో బంధించి ప్రార్థన చేస్తున్నాను. కృప దయచేయండి, యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జర్సన్ ఆబ్రహం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. తర్వాత 11, 12 ఏప్రిల్ 2 దినములు స్పెషల్ మీటింగ్ ప్రతి నెల జరిగేదే. 2వ శనివారం, 2వ శుక్రవారం మా ప్రేటర్లో జరుగుతుందండి. మీరు ట్రైన్లో వస్తే అక్కడ నుంచి బస్సు వసతి అక్కడ ప్రేటర్ వరకు ఉన్నది. ఉచిత బస్సు, అది డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఉచితంగా మళ్ళీ రైల్వే స్టేషన్ మేము పంపిస్తాం. తర్వాత ఉచిత భోజన వసతి కూడా 2 రోజులు ఉన్నవి. 11వ తేదీ పాస్టర్స్ దైవజనులకు జరుగుతుంది, 12వ తేదీ ప్రజలకు జరుగుతుంది. 2 దినములు కూడా భోజన వసతి ఉన్నదండి. రండి, మీరందరూ పాలు పొందాలని మేము ఇష్టపడుచున్నాం.
మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మీతో మాట్లాడతాడు. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అన్నీ ప్రభు మీతో మాట్లాడుతాడు. మిమ్మల్ని బ్లెస్ చేసి పంపిస్తాడు. రండి. అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రభు దీవించునుగాక మిమ్మును. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.